దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని వాక్యము వినడానికి సిద్ధమైన దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి మనస్సాక్షి అనే ఒక అంశాన్ని మీ ముందుంచాలని నేను ప్రేరేపింపబడినాను. మరి విశ్వాసులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, కొన్ని అంశములు దేవుని సన్నిధిలో పెట్టి గోజాడుతూ ఉంటారు. అయితే ప్రార్థనలో ఒక మంచి మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైందని ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు. మంచి మనస్సాక్షి గురించి లేక మనస్సాక్షి గురించి పరిశుద్ధ గ్రంథం ఏముంటుంది అది మనం ఈరోజు వాక్యం నుండి తెలుసుకుందాం. ఒక మంచి మనస్సాక్షి, ఒక శుద్ధ హృదయము 10 పట్టణాల కంటే చాలా బలమైందని మరి మనము గ్రహిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 4వ అధ్యాయము 6-7లో ఇలా ఉంది. మంచి మనస్సాక్షితో కూడిన చక్కని దైవభక్తి మనకు చాలా ధైర్యాన్ని పుట్టిస్తుందండి. మన మనస్సాక్షి దేవుని ఎదుట మానవుల ఎదుట సరిగ్గా ఉంటే, మన భక్తి మరి దేవుని నియమాల్లో ఉంటే తప్పకుండా అట్టి భక్తి మనకు చాలా గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈ దినాల్లో మనకు కావాల్సింది ధైర్యం. చాలామందికి ధైర్యం చెడిపోతుంది. ధైర్యం లేదు, పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం లేదు. ఏమవుతుంది ఏమైపోతుంది, చనిపోతామా బ్రతుకుతామా అనే భయము తాండవిస్తుంది. దేవుని దాసురాలుగా విశ్వాసులతో నేను చెప్పాల్సింది, ప్రార్థించేవారు, ఉపవసించి దేవునికి సమీపంగా ఉండేవారు భయపడే అవసరం లేదు. మనం దేవుని బిడ్డలము, దేవుని అరచేతిలో చెక్కబడిన వారం. ఎప్పుడైతే మన మనస్సాక్షి చాలా పవిత్రంగా ఉంటుందో, పరిశుద్ధంగా ఉంటుందో, దేవుని ఎదుట మనకు చాలా ధైర్యం ఉంటుంది. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా సూటిగా దేవుని చెవిలోకి చొచ్చిపోతుంది. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అలాగే జూమ్ ద్వారా కూడా విశ్వాసులు వాక్యం వింటున్నారు. వారిని అందరిని ఉద్దేశించి దేవుని వాక్యం మీతో దైవజనరాలుగా పంచుకుంటూ ఉన్నాను. యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. యోబు 4:6-7 నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 6-7. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. జ్ఞాపకం చేసుకొనము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మూలమయ్యరా. చూడండి, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఎ క్లీన్ పర్సన్, ఒక రైటియస్ పర్సన్. రక్షింపబడిన దేవుని బిడ్డలందరూ కూడా యేసు ప్రభు యొక్క నీతిని మనం ధరించుకున్నాం, యేసుతో బాంధవ్యం కలిగి ఉన్నాం. యేసు మనస్సు కలిగి ఉండడానికి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. మరి మనలో ఆ యేసు మనస్సు మంచి మనస్సాక్షిని కలగజేస్తుంది. నిర్దోషమైన ప్రవర్తన గలవారమై మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలకు తప్పకుండా జవాబు వస్తుంది. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుందని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైటియస్ పర్సన్ అవైలెత్ మచ్. నీ ప్రార్థనలకు తప్పకుండా జవాబు రావాల్సిందే. నువ్వు ఎంత పొడుగు ప్రార్థనలు చేసినావని కాదు, ఎంత బరువైన ప్రార్థనలు చేసినావని కాదు, కానీ దేవుని సన్నిధిలో నీ హృదయం సరిగ్గా చేసుకున్నప్పుడు, యేసు రక్తమందు కడగబడిన పవిత్రమైన హృదయంతో ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనలకు జవాబు రాక మానదు, రావాల్సిందే. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. మరి హృదయంలో పాపము, హృదయంలో కల్మషము, దేవునికి విరోధమైన కార్యాలు నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ప్రార్థన చేసి నీవు ఫలితం పొందలేవు. కాబట్టి మనం హృదయ పరిశోధన చేయాలి. ఆల్వేస్ టెస్ట్, ఎగ్జామిన్ యువర్ హార్ట్. పరిశుద్ధ గ్రంథంలో మనం 139వ కీర్తన 25
23-24 వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా యందు ఉంటే దయతో నన్ను క్షమించి నిత్య మార్గంలో నన్ను నడిపించు. క్లెన్స్ మీ లార్డ్, నాకు శుద్ధ హృదయం కలగజేయి, నీతి ప్రవర్తన నాకు కలగజేయి. ఇలాగ దావీదు ప్రార్థనలు మనకు తెలిసే ఉంది. మనస్సాక్షి అంటే ఏంటి? ఈరోజు మంచి మనస్సాక్షి అనే ప్రసంగాన్ని చేస్తున్నాను. ఏ గుడ్ కాన్షియన్స్, మంచి మనస్సాక్షి. ఈ మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి అనగా మరి అంటే ఇంగ్లీష్లో ఇలాగుంది, పార్ట్ ఆఫ్ యువర్ మైండ్ దట్ టెల్స్ యూ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. అంటే వాక్యంలో మనం చూస్తున్నాం కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ హృదయము అంటే అంతర్వాణి అంటారు, అంతరంగంలో స్వరం అంటాడు. దేవుని యొక్క స్వరము నీ లోపట దిక్సూచి. అంటే నీ హృదయంలో ఒక స్వరం నీకు ఎప్పుడు కూడా వినబడుతుంది. ఏంటంటే నువ్వు చేసే తప్ప ఒప్ప. ఈ మనస్సాక్షి అనేది కేవలం మానవునికే ఇచ్చినాడు దేవుడు. అందుకే నరుని ఆత్మ, ఈ దేవుని ఆత్మ నరుల్లో పెట్టి అది దేవుని యొక్క మరి దీపం వలె ఉన్నది. అంటే కానిదేది మరి ఏది ఒప్పు, ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడ, ఏది తప్పు, ఏది నీకు హాని కలుగజేస్తుంది, ఏది నీకు మంచి మేలు కలుగజేస్తుంది, ఇవన్నీ కూడా మరి దిక్సూచి వల్లే నీకు చూపెట్టేదే మనస్సాక్షి. చాలామందిని మనం చూస్తాం మనస్సాక్షిని చంపుకుంటారు. ఈ మాటలు మనం వింటూ ఉంటాం కదా, నీ మనస్సాక్షి ఏమైంది? నువ్వు ఇంత మనస్సాక్షి లేకుండా ప్రవర్తించావా? నువ్వు ఇంత మనస్సాక్షి లేకుండా ప్రార్థనలు చేస్తున్నావా? మరి మనస్సాక్షి లేకుండా దేవుని డబ్బు తినేస్తున్నావా? ఒక దైవజనుడు అయి ఉండి నీకు మనస్సాక్షి లేదా? పేదలు బీదల మీద ప్రేమ లేకుండా ఉందా? లేక మనస్సాక్షి లేక నువ్వు కట్టుకున్న భార్యను బిడ్డలను వదిలేసి పరస్త్రీతో తిరుగుతున్నావా? మనస్సాక్షి లేకుండా నువ్వు ప్రజలను ముంచి లంచం పుచ్చుకుంటున్నావా? మనస్సాక్షి లేక మరి నీవు దేవుని పిలుపుకు లోబడకుండా మొండితనం చూపెడుతున్నావా? ఇలాంటి ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. అంటే మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థించేవారికి, మరి రక్షింపబడిన దేవుని బిడ్డలకు ఈ పదం చాలా వర్తిస్తుంది. చాలామందిని మన లోకంలో చూస్తాము, ఎటు చూసినా మనుషులను చూస్తాము మనస్సాక్షి లేక ప్రవర్తించేవారిని. భయంకరమైన దుర్మార్గము, అక్రమము, లంచగొండితనము, వ్యభిచారము, హత్యలు, అత్యాచారాలు, ఎంత దుర్మార్గ పనులు మనస్సాక్షి లేకుండా చేస్తాం. 3 నెలల పసికందును ఒక అంటే వాడు కామంతో నిండిపోయి వాడు ఆ 3 నెలల పసికందు తల్లి దగ్గర నుండి నిద్రపోతుంది, తల్లి దగ్గర నుండి తీసుకొని పోయి వాడు 3 నెలల పసికందును అత్యాచారం చేసి చంపినాడంటే మనం వానికి ఇంత మనస్సాక్షి లేదా? వాడు ఇలా చేసినాడు ఈ దుర్మార్గాన్ని. అంటే ఇలాంటివి మనం అంటూ ఉంటాం. మనల్ని మనం స్వయం పరీక్ష చేసుకుంటే మనకు తెలుస్తుంది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే మరి మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యమైందని. ఎందుకంటే ఈ మనస్సాక్షి ఒకవేళ పని చేయకుంటే చాలా కరడుగట్టిన నేరాలు చేసే మరి ఆ యొక్క పరిస్థితులు మానవుని జీవితంలో ఏర్పడుతుంది. మనస్సాక్షికి మనము చక్కగా మరి ఆ మనస్సాక్షి ఎలా చెప్తుందో అలా ప్రవర్తిస్తే అంటే మనకు తెలుస్తుంది. ప్రార్థన చేసే బిడ్డలు, ఉపవాసం ఉండే బిడ్డలు, దేవునితో సత్సంబంధం లేక దగ్గరి సంబంధం కలిగి ఉండేవారు ఎప్పుడు కూడా తమ మనస్సాక్షికి విరోధంగా ప్రవర్తించలేరు. దే ఆల్వేస్ యాక్ట్ అకార్డింగ్ టు ద కాన్షియన్స్. కొందరు ఉంటారు వేషధారులు, దొంగ భక్తి, పైకి వేషం, అలాంటి వారిని మనం నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు పైకి ఒక రీతి ఉంటారు, లోపల వారి జీవితం, అంతరంగిక జీవితం వేరుగా ఉంటుంది. పైన ఒక మాట మాట్లాడతారు, వెనక ఇంకో మాట మాట్లాడతారు. అంటే అది నటన ప్రపంచం అనుకోండి. అట్టి వారికి మనస్సాక్షి ఉండదు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా తమ మనస్సాక్షి ప్రకారమే ప్రవర్తిస్తారు. ప్రార్థన చేసేవారు ముఖ్యంగా మనస్సాక్షికి విరోధంగా ఏ పని చేయలేరు. చూడండి, ఒక పిల్లి 20 ఎలుకలు తినేస్తుంది, కానీ హాయిగా నిద్రపోతుంది. అది 20 ఎలుకలను తినాక నిద్రపోతుంది అది, ఎందుకంటే దానికి మనస్సాక్షి లేదు. అదే ఒకడు హత్య చేసిన తర్వాత వానికి నిద్ర పట్టదు. వాడు ఒక పాపం చేస్తే వానికి నిద్ర పట్టదు. చూడండి, అదే అన్నమాట మనస్సాక్షి వాడిని గద్దిస్తుంది. కాబట్టి వాడు నెమ్మదిగా ఉండలేడు. అంటే మనస్సాక్షి ఎంత ప్రాధాన్యమైందో మనకు అర్థం చేసుకోవాలి. అంటే
ఈ మనస్సాక్షి ఎప్పుడు కూడా నీ ఆత్మకు విరోధమైన పాపము చేసినప్పుడు, దేవునికి విరోధంగా నీవు తిరుగుబాటు చేసినప్పుడు, నీవు అవిధేయత చూపినప్పుడు, అక్రమం చేసినప్పుడు, పరిశుద్ధ గ్రంథానికి విరుద్ధంగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు మనస్సాక్షి నేను గద్దిస్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షికి లోబడినప్పుడు నీవు తప్పకుండా దేవుని స్వరానికి లోబడి ఆ వార్నింగ్ లేక ఆ హెచ్చరికను నీవు తప్పకుండా విధేయత చూపినంత మరి అంత దీవెనకరంగా నీకు ఉంటుంది. చూడండి, ఇట్స్ అ వార్నింగ్ సిస్టమ్. మనస్సాక్షి అంటే ఏంటి అని అంటే ఒక సిగ్నల్ అన్నమాట. అది వార్నింగ్ సిగ్నల్. నీ శరీరంలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒంట్లో అంతా నొప్పి, తల తిరగడం, మరి ఇవన్నీ వారు చెప్తూ ఉంటారు. అంటే ఈ మనస్సాక్షి కూడా మనకు ఆత్మకు భంగం కలిగినప్పుడు మనకి ఇలాంటి వార్నింగ్స్ ఇస్తుందన్నమాట. అంటే మరి నీకు రాబోయే శిక్షను గురించి, నీకు రాబోయే మరణాన్ని గురించి లేక నరకాన్ని గురించి ఇది హెచ్చరిస్తూ ఉంటుంది మనస్సాక్షి. అందుకే ఈ మనస్సాక్షి గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో మనం ఒకసారి చూడాలి. మరి ఒక 7 తరహాల మనస్సాక్షిని ఈరోజు మీ ముందు ఉంచాలని, చివరిగా మంచి మనస్సాక్షి ఎలాగుంటుందో అది కూడా చెప్పి నేను మీకు అర్థం చేయాలి. చూడండి, మొదటిది కల్మషమైన మనస్సాక్షి. కల్మషమైన మనస్సాక్షి ఇది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. మంచి మాట. లెట్ us draw near with a true heart in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience and our bodies washed with pure water. అంటే దేవుని సన్నిధానంకు మనం చేరినప్పుడు అనేకమైన అవసరతలు, అక్కర్లు ఆయన ముందు మనము మరి పాదముల దగ్గర పెట్టినప్పుడు, ప్రార్థనకు మనము మోకాళ్ళు వంచినప్పుడు, లేక సమూహంగా ప్రార్థనలు, లేక జూమ్ ద్వారా ప్రార్థనలు, లేక ఏకాంత ప్రార్థనలు, లేక కలిసికట్టు ప్రార్థనలు, వీటన్నిటిలో నీవు నిన్ను స్వయం పరీక్ష చేసుకోవాలి. నీ మనస్సాక్షి ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ కాన్షియన్స్? చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తున్నాడు, మీ మనస్సాక్షి. ఇప్పుడు మొదటిది నేను కల్మషమైన మనస్సాక్షి గురించి చెప్తున్నాను. అంటే కల్తీ అయిపోయింది, అది ప్యూర్ లేదు. అది యేసు ప్రభు రక్తమందు కడగబడని ఒక మనస్సాక్షి. అంటే మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు మీరు ప్రోక్షింపబడిన హృదయములు గలవారై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం గలవారై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి విశ్వాస విషయంలో మీరు యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి చేరుదాం. అంటే దేవుని సన్నిధికి నువ్వు చేరినప్పుడు విశ్వాసిగా హౌ మచ్ యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్. ఎంత పవిత్రంగా ఉండాలి హృదయం. అప్పుడే కదా ప్రార్థనలకు జవాబు వచ్చేది. ఎంత మొత్తుకున్నా దేవుడు వింటాడా? నీ మనసు బాగలేదు, నీ శరీరంలో మరి పాపం ఉన్నది, నీ మనసులో కల్మషం ఉంది, నీ మనస్సాక్షి శుద్ధి లేదంటే నువ్వు చేసే ప్రార్థనలు దేవునికి వినబడవు. అంటే వాక్యంలో మనం చూస్తాం కదా, రక్షింపనేరక ఉండున్నట్లు మా దేవుని చేతులు యెహోవా చేతులు కుర్చకాలేదు, విననేరక ఉండున్నట్లు మందం కాలేదు. మీకు దేవునికి అడ్డుగా వస్తుంది. అదేంటంటే నీ యొక్క కల్మషమైన జీవితం, కల్మషమైన మనస్సాక్షి, అపవిత్రమైన జీవితం. ప్రార్థన కావాల్సింది ఏదని నన్ను అడిగితే నా అనుభవం ద్వారా నేను చెప్పగలను, మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షితో నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం వంచి గగనము చీల్చుకొని దేవుడిని మధ్యకు వచ్చేస్తాడు. అది నా సేవా జీవితంలో చూసినాను, కుటుంబ జీవితంలో చూసినాను, ఉద్యోగ జీవితంలో చూసినాను. అంటే నువ్వు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఎంత తొందరగా నీ జవాబు ఇస్తాడు. కొన్ని ప్రార్థనలకు మనకు సమయం మరి చాలా సమయం మనం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ వేచి ఉన్న కాలంలో దేవునికి మహా సంకల్పాలు ఉంటాయి. దాని కొరకు మనము ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. మనమేం హడావుడి చేసే అవసరం లేదు. అయినా మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు రాని ప్రార్థనల కొరకు కూడా మనకు చాలా సమాధానాన్ని దేవుడిస్తాడు. అదే దేవుడిచ్చు సమాధానం.
నీకు అనేకమైన మరి కార్యాలు, అనేకమైన సమస్యలు, క్లిష్టమైన పరిస్థితులు, సమాధానం లేక ఉండి, ఆర్థిక ఇబ్బందులు ఉండి, అయినా దేవుడిచ్చే సమాధానం అది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అందుకే క్రైస్తవులు ఆత్మహత్య చేసుకోరు, క్రైస్తవులు పరిస్థితులకు భయపడి పారిపోరు, క్రైస్తవులు చతికిలబడిపోరు. ఎందుకంటే వారిలో మంచి మనస్సాక్షి ఉంది. దేవుని ఎదుట ప్రోక్షింపబడిన హృదయం అంటే యేసు రక్తమందు కడగబడి పవిత్రమైన హృదయంతో దేవుని సన్నిధానం చేరి వారు శుద్ధ హృదయంతో దేవునితో ప్రార్థన చేయాలి. అందుకే నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమై ఉంటుంది, బహుబలం గలదై ఉంటుందని యాకోబు 5:16 చూస్తున్నాం. సో అలాగూ కల్మషమైన మనస్సాక్షి ఉండదు. మనకు మనస్సాక్షిని ఈరోజు సరి చేసుకోవాలి. మనం లెట్ us look into our conscience. How is our conscience? కల్మషమైన మనస్సాక్షి అంటే పాపము మిళితమైంది అంటే మరి దేవునికి అవిధేయత ఉన్నది నీ హృదయంలో, నీ మాలిన్యమై అంటుకున్నది, నీ హృదయంలో మలినం ఉన్నది, పవిత్రత లేదు అని అర్థం కల్మషమైన మనస్సాక్షి. రెండవది చూసినప్పుడు మరి ఇది వాత వేయబడిన మనస్సాక్షి, ఇంగ్లీష్లో సియర్డ్ కాన్షియన్స్ అంటే నో సెన్సిటివిటీ. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, 1 తిమోతి 4:2 చూసినప్పుడు వాత వేయబడిన మనస్సాక్షి. ఈ వాత వేయబడిన మనస్సాక్షి చాలామంది విశ్వాసులకు ఉంటుంది, సేవకులకు కూడా ఉంటుంది. ఎందుకంటే వారు అబద్ధ ప్రవక్తలుగా ఉండి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు, మోసపరచు ఆత్మల. అలా మరి వాక్యంలో చూస్తున్నాం కదా, 1 తిమోతి 4:1-2 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలేందును దయ్యముల బోధేందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి. రెండవది నేను చెప్పేది వాత వేయబడిన మనస్సాక్షి, సియర్డ్ కాన్షియన్స్. ఆ మనస్సాక్షి గలవారై ప్రవర్తిస్తారు. సియర్డ్ కాన్షియన్స్ అంటే చేసిన తప్పు చేస్తూ చేస్తూ చేస్తూ, దొంగ బోధలు చేస్తూ చేస్తూ, అబద్ధ ప్రవక్తలు ప్రజలను ముంచి ప్రజలను నాశనంలోకి ఈడ్చుకొని పోయి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిన్నట్టు, బైబిల్ నుండి కాకుండా సొంత తలంపులు బోధించి 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 కరడుగట్టిన నేరస్తులు అయిపోతారు. బోధకులే, సేవకులే. దేవుని పేరట స్వస్థతలని, బూటకాలు, అబద్ధాలు చెప్పి 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 చేసిందే. ఎందుకంటే ఒక్కసారి చెప్తే మరి దాని మీద నిలబడాల్సి వస్తుంది, అరిచి అరిచి. అంటే వారిలో సత్యము లేదు, సత్యం లేదు. వాత వేయబడిన మనస్సాక్షి. ఎంప్టీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి విశ్వాసులారా, నిండు కుండలు తొణకవు అవి. నిండుగా పరిశుద్ధాత్మ పూర్ణులు ఎప్పుడు కూడా అసత్యం మాట్లాడరు. వారు గొంతు కోసినా సత్యమే చెప్తారు. ఎందుకంటే దేవునికి మరో పేరే కదా సత్యం. అందుకే ఇలాంటి వారి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి హెచ్చరిస్తున్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే కరుడుగట్టిన నేరస్తులు అన్నమాట. భయం లేదు, భక్తి లేదు. ఇలా విశ్వాసుల్లో కూడా మనం చూస్తాం. అబద్ధాలు చెప్పి వారికి అలవాటైపోతుంది అన్నమాట. వాళ్ళు చెప్తూనే ఉంటారు, అబద్ధాలు చెప్తూనే ఉంటారు. పరిశుద్ధులకు ఒక్క అబద్ధం ఆడితే నిద్ర రాదు. సో ఎందుకు అలా నేను అబద్ధం ఆడాల్సి వచ్చింది అని ఆలోచిస్తారు, స్వయం పరీక్ష చేసుకుంటారు. వెంటనే ప్రభు పాదాల దగ్గర వంగుతారు, నేను చేసిన తప్పయ్యా అని ఒప్పుకుంటారు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాము. పరిశుద్ధమైన దేవుని సన్నిధులకు వచ్చినప్పుడు మనకు అంటుకున్న మాలిన్యం అంతా తొలగించుకోవాలి. ప్రభు నీకు నాకు అడ్డుగా ఉన్న ప్రతిదీ కూడా తొలగించు ప్రభువా, నాలో శుద్ధ హృదయం కలగజేయి, నీ రక్తం చేత నన్ను కడుగు, పవిత్రంగా చేయని ప్రార్థన చేయాలి. అది వాత వేయబడిన మనస్సాక్షి. మొదటి చెప్పినాను కల్మషమైన మనస్సాక్షి, రెండవది వాత వేయబడిన మనస్సాక్షి, మూడవది బలహీనమైన మనస్సాక్షి. బలహీనమైన మనస్సాక్షి గురించి 1 కొరింథీ 8:12 నాకు తెలియదు దేవుడు ఎందుకు ఈ ప్రసంగం నాకు ఇచ్చినాడో. నేను వాక్యం కొరకు అడిగినప్పుడు మనస్సాక్షి గురించి ఒకటి నాకు వాక్యం నుండి దేవుడు జ్ఞాపకం చేసినాడు. ఈ ప్రసంగం నేను మరి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన ప్రసంగం ఇది. 1 కొరింథీ 8:12 ఉంది ఈ మాట. మన చుట్టూ మరి క్రొత్తగా రక్షింపబడిన దేవుని బిడ్డలు ఉంటారు. వారు ఇంకా ఆత్మలో ఎదగలేదు. కాబట్టి ఎదిగిన విశ్వాసులు,
ఆత్మపూర్ణులైన వారు అట్టి బలహీనమైన మనస్సు గల వారిని ఏ విధంగా ఆప్యాయంగా ఆదరించాలి, వారి గురించి ఆలోచించాలి, వారి ఎదుట ప్రవర్తనను చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, వారి ప్రవర్తనని పౌలు హెచ్చరిస్తున్నాడు కొరింథీయులకు. నేను చదువుతాను వినండి. బలహీనమైన మనస్సాక్షి విషయం 1 కొరింథీ 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఈలాగు సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. అంటే ఎదిగిన విశ్వాసులు ఎప్పుడు కూడా బలహీనమైన విశ్వాసుల గురించి చాలా ప్రేమ కలిగి, దయ కలిగి, కనికరం కలిగి వ్యవహరించాలి. బలహీనం, వారి మనస్సాక్షి ఇంకా నిండుదనానికి రాలేదు, అంతే. వారు ఎటు చెప్తే అటు వంగిపోతారు. కాబట్టి వారి ఎదుట మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంగ్లీష్లో, బట్ వెన్ యూ సిన్ సో అగేన్స్ట్ ద బ్రెదరన్ అండ్ వూండ్ దేర్ వీక్ కాన్షియన్స్ అని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి బలహీనమైన మనస్సాక్షి. 3వది. 4వది చూసినప్పుడు నిర్దోషమైన మనస్సాక్షి, ఎ క్లియర్ కాన్షియన్స్. ఇది కావాలని కోరుకోవాలి నువ్వు ప్రార్థన చేసినావు అంటే. ఇదొక అభ్యాసం, ఈ అభ్యాసం చేయాలి. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్. చూడండి, శరీరమును మనం ఎంత ఎక్సర్సైజ్ చేసి కాపాడుకొని మనకు రోగం రాకుండా లేక అవస్థలు పడకుండా ఆ శరీరం ఆరోగ్యంగా ఉండాలని ఏ విధంగా ప్రయత్నిస్తామో అలాగే ఆత్మకు కావలసిన శిక్షణ, ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. వింటే సరిపోదు, నేను చెప్తే సరిపోదు. నేను కూడా దీన్ని పాటించాలి. వినేవారు పాటించాలి, చెప్పేవారు పాటించాలి. అంటే క్లియర్ కాన్షియన్స్ ఏంటి అంటే నిర్దోషమైన మనస్సాక్షి గురించి అపోస్తల కార్యం 24వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని ఎదుట సరిగా ఉండాలి, నేను మానవుల ఎదుట కూడా సరిగా ఉండాలి. I exercise myself to have always a conscience before God and before men. అంటే కొందరు అంటారు మనం దేవుని దృష్టిలో సరిగ్గా ఉంటే చాలు, మనుషులు ఏదనుకున్నా పర్వాలేదు. తప్పది. నువ్వు దేవుని ఎదుట సరిగ్గా నిలబడితే మానవుల ఎదుట కూడా సరిగ్గానే ఉంటారు. మానవులు అపార్థం చేసుకున్నా కానీ నీకు ధైర్యం ఉంటుంది దేవుని ఎదుట. కాబట్టి నువ్వు దేవుని ఎదుట నీ మనస్సాక్షి పవిత్రంగా ఉండుటకు మీరు నిర్దోషంగా ఉండాలి. ఇప్పుడు నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉంటున్నాను. పౌలు అంటున్నాడు, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేస్తున్నాను. ఆ ఎక్సర్సైజ్ అంటే ఐఎమ్ పుట్టింగ్ ఇట్ టు ప్రాక్టీస్ అని అంటున్నాడు అన్నమాట. అంటే పౌలు భక్తుని జీవితం నేను ఎప్పుడు కూడా నాకు మాదిరిగా ఒక రోల్ మోడల్గా పెట్టుకుంటాను. ఎంత మనస్సాక్షి! ఆయనకు హక్కు లేదా విశ్వాసాలు ఇచ్చే డబ్బంతా తినేయడానికి? ఎప్పుడు అలా చేయలేదు. చూడండి, ఎంత ప్రయాసపడి, రాత్రింబగళ్ళు ప్రయాసపడి దేవుని సేవను చేసినాడు, తను తాను అర్పించుకున్నాడు. ఏ సుఖం లేదు పౌలుకు. చూడండి, అంటే హీ డిడ్ నెవర్ యాక్ట్ అగేన్స్ట్ హిస్ కాన్షియన్స్. ఆయన మనస్సాక్షి విరుద్ధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. ఈ దినాల్లో ఇలాంటి సేవకులను చూడడం చాలా అరుదు. 5వది చూడండి, నిర్మలమైన మనస్సాక్షి. ఇది నిర్మలమైన మనస్సు అంటే క్లీన్ కాన్షియన్స్. నిర్దోషమైన మనస్సాక్షి అంటే క్లియర్ కాన్షియన్స్, ఇది క్లీన్ కాన్షియన్స్. ఈ క్లీన్ కాన్షియన్స్ గురించి 1 పేతురు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ప్రార్థనా దినం కాబట్టి మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యమైందని ఇవన్నీ నేను చెప్తున్నాను. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయం యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. అంటే ఆ నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి అంటే మీరు ఎక్కడ చూసినారు సిస్టర్ అంటే, నేను చిన్నప్పటి నుండి మా నాన్నగారిలో మా తల్లిదండ్రులలో చూసినాను. చెప్పక మానలేను నేను. మా ఇంటికి దేవుని డబ్బు వచ్చినప్పుడు మా నాన్నగారు అది ఎంత శ్రద్ధగా దాన్ని వ్యవహరించేదంటే నేను చెప్పడానికి నాకు అసలు నాలుక జాలదు. మా నాన్నగారు ఎప్పుడు కొత్త బట్టలు కొనుక్కోకపోయేది, కొత్త చెప్పులు కొనుక్కున్నది మాకు తెలియదు.
కొత్త బ్యాగ్ కొనకపోయేది. ఆ బ్యాగ్ పాతగా అయితే నేను డబ్బులు ఉన్నాయి కొనుక్కోనైనా, ఎందుకు డబ్బులు పెట్టుకొని మరి ఎందుకు కొనవు నువ్వు బ్యాగ్ ఎందుకు కొనవు? లెదర్ బ్యాగ్ కొనుక్కోవచ్చు కదా, మంచి చెప్పులు కొనుక్కోవచ్చు కదా, మంచి కొత్త షర్ట్ కొనుక్కోవచ్చు కదా అంటే లేదు. నేను ఇవన్నీ ప్రజల డబ్బు పెట్టి కొనుక్కోవాలనా? నేను అలా చేయను. మా నాన్నగారు ఎంత ప్రిన్సిపల్ పర్సన్ అంటే, నాకు ఈరోజు వాక్యం ధ్యానిస్తుంటే నా తండ్రి గుర్తొచ్చినాడు. ఆ కాలర్ అంతా చినిగిపోతే అది తిరిగిపోయి ఆల్టరింగ్కి ఇచ్చేది. ఎందుకంటే అది కొత్త కాలర్ వేసి తిరిగి దాని చెప్పులు అరిగిపోతే చెప్పులకు సోల్ వేసి దాన్ని పకడ్బందీగా కొత్తగా తయారు చేసేది. బ్యాగ్ మళ్ళీ రిపేర్కి ఇచ్చేది. నేను ఒకరోజు నాన్నగారు ఒంటరిగా ఉన్నప్పుడు పోయి అడిగినాను, ఎందుకు నాన్న ఇలాగూ నువ్వు చాలా మరి డబ్బుల గురించి ఇంత నువ్వు మరి చాలా పొదుపుగా ఎందుకు వాడతావంటే, బిడ్డ అది మన డబ్బు కాదు, అది దేవుని డబ్బు. అది ప్రజలు కష్టపడి డబ్బులు మనకి ఇచ్చేది మనం సుఖంగా ఉండడానికి కాదు, మనం ఆ దేవుని సేవ కొరకు వాడాలి. మనల్ని దేవుడు పోషిస్తున్నాడు కదా, ఇంకా మనకెందుకు? మరి వాళ్ళ కష్టార్జితాన్ని మనం అంతగా అనుభవించడానికి వీలు కాదు. ఎంత మంచి విత్తనం నాలో నాటినాడు అనిపిస్తుంది నాకు. అంటే ఈ దినాల్లో చూసినప్పుడు ప్రజల డబ్బు తీసుకొని ఎంత విளைయాటం, ఎంత లగ్జరీగా బ్రతుకుతారో. ఏం హక్కు ఉందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎవరో కష్టపడి దినమంతా 12 గంటలు డ్యూటీ చేస్తారు, 10 గంటలు డ్యూటీ చేస్తారు. వాళ్ళ రక్తము చెమటగా మార్చి తెచ్చి దేవుని డబ్బు నీ చేతిలో ఇస్తే ఒక సేవకునిగా నువ్వు ఎలాగ వాడాలి? మనస్సాక్షికి విరోధంగా చేస్తే దాని చేదు ఫలాన్ని తప్పకుండా మనం కోస్తాం. అవును, నేను తప్పకుండా వాక్యంలో ఉంది, పనివాడు జీతానికి పాత్రుడని. నీ కష్టానికి తగిన కూలి నీకు దేవుడు ఇస్తున్నాడు. పైగా నీవు మిద్దలు మేడలు కట్టాలి, ప్రజల కష్టార్జితంతో నీవు సుఖము క్షేమం అనుభవించాలంటే తప్పే. దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను ఎలాగన్నా ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను పిల్లలను అధికంగా హెచ్చిస్తాడు. మరి వారిని ఉన్నతమైన స్థాయిలో ఉంచితే నీకెందుకు ఇంకా ప్రజల డబ్బు? చూడండి, ఇలాగూ నిర్మలమైన మనస్సాక్షిని శుద్ధిగా పెట్టుకోవాలని మరి అంటున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. కనుక మనం ఈరోజు 7 తరహాల మనస్సాక్షి గురించి మనం ధ్యానిస్తున్నాం. ఒకటి కల్మషమైన మనస్సాక్షి, రెండవది వాతవేయబడిన మనస్సాక్షి, మూడవది బలహీనమైన మనస్సాక్షి, నాలుగవది నిర్దోషమైన మనస్సాక్షి, ఐదవది నిర్మలమైన మనస్సాక్షి. అడిగి పొందుకోవాలి, దేవా నాకు ఇలాంటి నిర్మలమైన మనస్సాక్షి దయచేయి, నిర్దోషమైన మనస్సాక్షి దయచేయి. మరి నాలో నుండి కల్మషమైన మనస్సాక్షి తొలగించు, వాతవేయబడిన మనస్సాక్షి. చాలా డేంజర్ అండి. మనం మనస్సాక్షి మనకు దిక్సూచిగా పనిచేస్తుంది. మనం మనస్సాక్షి ప్రకారం ప్రవర్తించకుంటే కరడుగట్టిన నేరస్తులైపోతారు. జాగ్రత్త. ఎందుకంటే అది చెప్తుంది. మనస్సాక్షి ఎప్పుడు నీకు చెప్పి నువ్వు వినకుంటే అది కరడు గట్టిపోతుంది. అంటే నువ్వు చేసిందంతా మంచి కార్యం అనుకుంటావు. నీవు ప్రతి కార్యము మరి నువ్వు దాన్ని యు జస్టిఫై ఎవ్రీ యాక్ట్ ఆఫ్ యువర్స్. అప్పుడు ఏమవుతుంది? కీడులో పడిపోతావు. కనుక చాలా జాగ్రత్తగా నిర్మలమైన మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. ఆ రోజు చూసినప్పుడు పవిత్రమైన మనస్సాక్షి గురించి పరిశుద్ధ గ్రంథములు, నేను నా సొంతం చెప్పడం లేదు, అన్ని బైబిల్ నుండి చెప్తున్నాను. దేవుని సేవకు పిలువబడినవాడు లేక మరి దేవుని చిత్తాన్ని జరిగించే విశ్వాసి అయినా, ఒక కుటుంబానికి నాయకుడైనా, ఒక బాధ్యతలు వహించే ఏ వ్యక్తి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా ఎలా ఉండాలని వాక్యం అంటుందంటే, 1 తిమోతి నీవు పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. 1 తిమోతి 3వ అధ్యాయము 8-9 నేను చదువుతున్నాను. అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, కింద ఫుట్ నోట్లో 2 నాలుకలు గలవారు, డబుల్ టంగ్డ్ అని ఇంగ్లీష్లో ఉంది. పరిచారకులు ఎలా ఉండాలి? వారు 8వ వచనం, తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 8-9. అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమునని అపేక్షించు వారిని ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. విశ్వాస మర్మం. అవును, దేవుని సేవకులు ఎప్పుడు కూడా తమ మరి సంబంధం దేవునితో ఎప్పుడు కూడా అది
రెన్యూ చేస్తూ ఉండాలి. అంటే ఎంత గొప్ప పరిచర్య, ప్రజలకు సేవ అందించడం, మహోన్నతుడైన దేవుని సేవకులుగా ఉండడం, అది స్వల్ప కార్యమా? ఇస్ ఇట్ ఏ స్మాల్ థింగ్ టు సర్వ్ ద ఓమ్నిపోటెంట్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ మైటీ గాడ్? ఒక చిన్న పని చెప్పినప్పుడు ముఖం మార్చుకుంటారు కొందరు, నేను ఇంత చేసినానని చెప్పుకుంటారు. ఎప్పుడు కూడా అలా దేవుని పనులలో చెప్పకూడదు. ఎందుకంటే నేను దేవుడు ఆ పని ఇచ్చిందే చాలా గొప్ప కార్యం. అందుకంటున్నాను ఇక్కడ మీరు మాన్యులై ఉండాలి. షుడ్ బి డిగ్నిఫైడ్ విత్ గాడ్స్ వర్క్. పరిచారకులు ఎప్పుడు మాన్యులై ఉండాలి, ద్విమనస్కులుగా ఉండదు, రెండు నాలుకలు కలిగి ఉండొద్దు, డబుల్ టంగ్ ఉండొద్దు. ముందొక మాట అంటారు, మళ్ళీ వెనుకపోయి ఒక అంటారు. మనస్సాక్షి విరుద్ధంగా మాట్లాడి దైవాశీర్వాదాలన్నీ కూడా చిల్లుబడిన సంచిలో వేసినట్టే. పన్నీర్ ఆగదు కదా. నువ్వు చిల్లుబడిన సంచిలో మణులు మాణిక్యాలు వేసినా నిలవదు, రత్నరాసులు వేసినా నిలవదు. అలాగూ ఈ నాలుకను చాలా భద్రం చేసుకోవాలి. రెండు నాలుకలు అంట, డబుల్ టంగ్. నేను చదివాను, పిక్చర్లో చూశాను కూడా, రెండు నాలుకల పాము. మానవుడు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. చూడండి, పరిచర్య చేసేవాడు ఇలాగుండాలి, మాన్యుడై ఉండాలి, మంచి మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి గలవారై ఉండాలని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూస్తున్నాం అంటే ఏడవది మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక మంచి మనస్సాక్షి. ఈరోజు మన అంశం అదే, మంచి మనసు, ఏ క్లీన్ కాన్షియన్స్, ఏ గుడ్ కాన్షియన్స్. ఈ మంచి మనస్సాక్షి గురించి కూడా ఇక్కడే ఉందండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, 1 తిమోతి 1వ అధ్యాయము 18-19. నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవి, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమయునైన అలెగ్జాండరు ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. జాగ్రత్తగా చదవండి. మీరు ఈ రెఫరెన్స్లన్నీ దేవుని సన్నిధిలో కూర్చొని ఒకసారి నెమరు వేయండి. దేవుని ఆత్మతో మీరు నింపబడతారు తప్పకుండా. ఇక్కడ తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు. ఒక కుమారుని ఆత్మలో పోషించినాడు, వాక్యం ఇచ్చి పెంచుకున్నాడు. తప్పకుండా అట్టి ఆత్మీయ తండ్రికి ఎంత హక్కు ఉంటుంది ఆత్మీయ కుమారుని మీద. బుద్ధి చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు, త్రోవ చూపెడుతున్నాడు. భవిష్యత్తులో నువ్వు ఇలాగుండాలి, అలాగుండాలి, నా నిజమైన కుమారుడు అంటాడు ఒక దగ్గర. అంటే ఆత్మీయ కుమారుడు అంటే అంత ప్రేమ. నా కుమారుడమైన తిమోతి, నువ్వు విశ్వాసం వల్ల మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. ఈరోజు మంచి మనస్సాక్షి గురించి మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఎ గుడ్ కాన్షియన్స్, హ్యావ్ ఎ గుడ్ కాన్షియన్స్ బిఫోర్ గాడ్, బిఫోర్ మెన్. మంచి మనస్సాక్షి కలిగి నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవల్లని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించిన. పోరాటం అండి ఇది. బిగ్ ఫైట్ అని ఇంగ్లీష్లో మొన్న మెసేజ్ ఇచ్చినాను, మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. అవును, పెద్ద పోరాటం ఇది, ఆత్మీయ పోరాటం. సాతానుడు నీ మనస్సాక్షిని చెడగొడుతూ ఉంటాడు, నీ మనస్సాక్షిని పాడు చేస్తాడు, నీ మనస్సాక్షిని కల్మషంతో నింపుతాడు, నీ మనస్సాక్షి పని చేయకుండా చేస్తాడు, నీ మనస్సాక్షికి వాత వేస్తూ ఉంటాడు. అది మొరటుగా తయారు చేస్తాడు. సాతానుకు తావివ్వకూడదు ఎప్పుడు కూడా. యూ హ్యావ్ టు బి వెరీ సెన్సిటివ్ టు ద విస్పరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎలాగూ నీవు చాలా సెన్సిటివ్, దాన్ని మరి తెలుగులో సెన్సిటివ్ అంటే చాలా స్పందించాలన్నమాట, చాలా స్పందించాలి. దేవుడు తన ఆత్మను నీకు ఇచ్చి, ఆత్మ గుసగుసలాడుతుంది అన్నమాట. చెవుల్లో శబ్దాలు వినబడతాయి, నీకు కలలో స్వప్నం భావం కూడా తెలియజేస్తాడు. నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడక, నీ పడక, మనుషులతో మాట్లాడే తీరు, దేవునితో ఉన్న నీ బంధము, దైవ కార్యాలు చేసే నీ పద్ధతులు, వీటన్నిటిలో నీకు మంచి మనస్సాక్షి ఉందా? ఎందుకంటే నీకు మంచి మనస్సాక్షి ఉన్నప్పుడే మంచి ధైర్యం దేవుని ఎదుట ఉంటుంది. యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ కరేజ్ బిఫోర్ గాడ్. అందుకే మీరు ఉపవాసం ఉన్నారని, మీరు ప్రార్థనలు చేస్తున్నారని, చాలా పొడవైన ప్రార్థనలు చేసినారు, ఉన్న రెఫరెన్స్లన్నీ కోట్ చేసి ప్రార్థనలో ఫిట్ చేసినారని కాదు మీకు క్రెడిట్ వచ్చేది. యువర్ క్రెడిట్ lies with a good conscience. God gives the credit to that person who has a clean and clear conscience before God. మంచి మనస్సాక్షి. ఇది ఒక ఆత్మీయ పోరాటం.
మనస్సాక్షి కల్మషం తీసుకొని వస్తుంది సాతానుడు. నువ్వు పాపం చేస్తావు, అవిధేయత, ఆజ్ఞను అతిక్రమిస్తావు, ఇంటిలో పోరాటం, బయట పోరాటం, ఇవన్నీ ఉంటుంది. అయినా ఒక దైవజనుడు, దైవజనురాలు దేవుని నియమాలను ఎప్పుడు కూడా ఉల్లంఘించకూడదు. పోరాడాలి, సాతానుతో పోరాడి వాని అనేకం దొరకాలి. సమాధానకర్తకు దేవుడు సాతానుని కాళ్ల క్రింద శీఘ్రంగా చితక దొరికిస్తాడు. విశ్వాసులకు విజయం ఎల్లప్పుడూ విజయమే. క్రీస్తునందున్న వారికి ఎల్లప్పుడూ విజయమే. సణుగుతుంటారు, గుణుగుతుంటారు, అయ్యో మా ప్రార్థనకు జవాబు రాలేదండి. కావాలంటే ప్రార్థన చేసే వాళ్ళను తిట్టుకుంటారు. ఏం ప్రార్థన అండి, ఇన్ని సంవత్సరాలు అయింది ప్రార్థన జవాబే రాలేదు. ఒక అమ్మ చెప్తుంది ఇలా, నా కుమార్తెకు ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేసిన జవాబు రాలేదండి. అయ్యమ్మ, నీలో ఎక్కడుందో తప్పు నువ్వు గమనించుకో. ప్రార్థన చేసే వాళ్ళ మీద ఎందుకు చదువుతున్నావు? నీలో విశ్వాసం ఉందా? నీ హృదయం పవిత్రంగా ఉందా? నీవు ఏదైనా మరి దేవునికి అడ్డుగా కార్యాలు చేస్తున్నావా? నీ పిల్లలు దీవింపబడకుండా ఉండడానికి ఏదైనా మరి నీకు దేవునికి అడ్డుగా ఉందా? అవి తొలగించుకో, మనస్సాక్షి నిర్మలం చేసుకో, పవిత్రం చేసుకో, కడుక్కో యేసు రక్తం అందు. నువ్వు ప్రార్థన చేసేవారిని ఎందుకు తూలనాడుతున్నావు? ఎన్ని గుడులు గోపురాలు తిరిగిందో. వీళ్ళ ప్రార్థనలో శక్తి లేదు, వాళ్ళ ప్రార్థనలో శక్తి లేదు, వాళ్ళ ప్రార్థన వీళ్ళ ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు చేసినా ఇంతవరకు కూడా వివాహం కాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నీ ఆట బొమ్మ కాదు. యూ కెనాట్ ప్లే విత్ గాడ్, యూ కెనాట్ మేక్ హిమ్ ఎ పప్పెట్. నువ్వేదో ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు స్పందిస్తాడని అనుకోకు. ఫస్ట్ గెట్ రైట్ విత్ గాడ్. దేవుడితో నీ సంబంధం ఎలాగుంది అది చాలా ముఖ్యం. నీ హృదయంలో దేవునికి తావిస్తున్నావా? నీ మనస్సులో దేవుడు తప్ప ఇంకేదైనా విగ్రహం ఉందా? పాపాన్ని ప్రేమిస్తున్నావా? నీవు మొండిబారుగా ప్రవర్తిస్తున్నావా? ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావా? నీకు దేవుని దగ్గర ఎలాగో ధైర్యం ఉంటుంది? మనస్సాక్షి చెడిపోయింది, నీ హృదయం చెడిపోయింది. యు నీడ్ ఎ క్లెన్సింగ్. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేస్తుందండి. ఎంత మంచి మాట అది. యేసు తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, మనల్ని అట్లా వదిలేస్తాడా? నీవు పశ్చాత్తాపాన్ని దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేసి నీ యొక్క పాపములన్నీ ఒప్పుకొని వదిలిపెట్టి, దేవా నాకు ఒక పవిత్రమైన మనస్సాక్షి దయచేయి, దొంగచాటును నేను చేసే పనులన్నీ నన్ను క్షమించు నాయనా, రహస్య పాపంలోనూ నన్ను విడిపించు ప్రభువా, నేను మనసులో ఒకటి తలస్తున్నాను, నోటితో ఇంకోటి పలుకుతున్నాను, 2 నాలుకలు ఉన్నాయి నాకు, ముందొకటి వెనకొకటి పలుకుతున్నాను, మేలంటున్నాను కీడు చేస్తున్నాను, నా ఇంటి వారిని మోసం చేస్తున్నాను, నా పిల్లల ఎదుట నాకు మంచి సాక్ష్యం లేదు, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయి. ఇవన్నీ సరి చేసుకోవాలి. మరి దేవుని వాక్యం ఎందుకు బోధించే మేమెందుకు? దేవుని వాక్యం ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడానిక? శక్తిగల దేవుని వాక్యం మిక్కిలి సాత్వికమైన హృదయంతో అంగీకరించాలి. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. అందుకే ఈ మనస్సాక్షి గురించి ఈరోజు పలకమని ప్రభు నాతో పలుకుతున్నాడు. ఇక్కడ చూడండి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. షిప్ రెక్ అని ఇంగ్లీష్లో ఉంది. హోల్డింగ్ ఫెయిత్ అండ్ ఎ గుడ్ కాన్షియన్స్ విత్ సమ్ హ్యావింగ్ పుట్ అవే కన్సర్నింగ్ ఫెయిత్ హ్యావ్ మేడ్ షిప్ రెక్. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసం విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. ఓడలో ప్రయాణమైపోతూ మధ్యలో నడి సముద్రంలో ఉన్నప్పుడు ఓడ బద్దలైతే ఏమవుతుందండి? అందరు మునిగి చేస్తారు. అలాగూ విశ్వాస ప్రయాణంలో నీవు ఆరంభము చాలా బాగున్నది, నడి సముద్రంలోకి వచ్చినావు, నువ్వు ఈ నీతులు ఇవన్నీ కూడా ఆజ్ఞలన్నీ మర్చిపోయినావు, దేవుణ్ణే మర్చిపోయినావు కదా. కొందరు దేవుణ్ణే మర్చిపోతారు, ఇంత ఖరీదైన రక్షణను మర్చిపోతారు, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినారో మర్చిపోతారు, పాత అడ్రస్సే మర్చిపోతారు, అహంకారంగా అహంభావంగా ప్రవర్తిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వారి ఓడబద్దలైపోతుంట, విశ్వాసపు ఓడబద్దలైపోతుందంట. మనస్సాక్షికి విరుద్ధంగా ఉన్న కార్యాలు చేసి విశ్వాస విషయమే ఓడబద్దలైపోయిన వారి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, చెడిపోయిన మనస్సాక్షి. వారి హుమేనయును అలెగ్జాండరు ఉన్నారు. వీరు దూషింపబడక శిక్షింపబడటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. చూడండి, భక్తుడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. వీరు కొంతకాలము పౌలు భక్తులతో సేవ చేసినారు అనుచరుల వల్ల.
తర్వాత వారికి డబ్బు ఆశ, డబ్బు గడించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకులు. ఒక దైవ జనులు దగ్గర ఉన్నప్పుడు, దైవ జనురాలు దగ్గర నీకు స్థాయి ఉంటే చాలా జాగ్రత్త, భయంతోనూ వణుకుతోనూ దేవుని సేవించాలి. డబ్బు మీద నీకు ఆశ మళ్ళీందంటే నువ్వు చాలా యు చెక్ యువర్ సెల్ఫ్, హౌ ఈజ్ యువర్ కాన్షియన్స్. నీవు ఆ సంఘపు నియమాలు కట్టబడి ఉన్నావా లేదా, లేక ఒక పటం చూపెడుతున్నావా, అది నీ మనస్సాక్షిని నువ్వు వాడుకోవాలి. దేవుని సేవలో మీకు పాలు పంపులు ఇస్తారు, వివిధ విభాగాల్లో నడిపించమని మీకు నాయకత్వం ఇచ్చినప్పుడు ఆ దేవుడే మీకు ఇచ్చినాడని మీరు భావించి ఎంత శ్రద్ధగా దైవ కార్యాలు చేయాలి. దేవుని కార్యం అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు అని వాక్యంలో ఉన్నది. ఇర్మియా 48:10 చదవండి. నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్క్, ఇఫ్ యూ నెగ్లెక్ట్ యూ విల్ హ్యావ్ ఇట్. కాబట్టి మనస్సాక్షి నీకు చెప్తుంది దేవుని పని ఇది నేను చేయాలి, దైవ కార్యం నేను చేయాలి, అప్పుడు శ్రద్ధతో చేయాలి. ఇంటి పని కూడా దైవ కార్యమే. నన్ను అడిగితే ఇంటిలో దేవుడు నీకు ఇచ్చిన స్థాయి కూడా అది దైవ కార్యమే. అది చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు, జడ్జ్మెంట్ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. ఇంటిలో నుండే ప్రేమ పుట్టుకొని రావాలి, ఇంటిలో నుండే తీర్పు పుట్టుకొస్తుంది. ఇంటిలో చక్కగా లేనివాడు మరి సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తాడు? అది నమ్మశక్యం కాదు. అందుకే మన ప్రవర్తన గురించి ఎప్పుడు మనం ఒక ఇంట్రాస్పెక్షన్ అంటే స్వయం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మనం పరిపూర్ణం కాము, కానీ పరిపూర్ణత నుండి పరిపూర్ణతలోకి పరిపూర్ణైన ప్రభు తన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంతేలే అని అనుకొని విసుక్కోవద్దు. ప్రభు నాలో ఉన్నాడు, నేను జాగ్రత్తగా బ్రతకాలి. నా ప్రవర్తన విషయం చాలా జాగ్రత్తగా, నా నోటి మాట, దావీదంటే నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి ప్రభు. కేవలం పెదవులతో ప్రార్థన చేయడం కాదు. నన్ను అడిగితే ఒక మంచి మనస్సాక్షి గల వ్యక్తి తన గుండెలో నుండి వెళ్ళే ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుంటాడు, ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుంటాడు. నాకు అద్భుతం ఏంటంటే మరి చాలామంది ఛానల్ నుండి వెళ్ళిపోయినారు వాళ్ళు కట్టలేక. నాకు తెలియదు, నేను ప్రార్థన చేస్తున్నాను బిల్లు కడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను ఆ ఛానల్ బిల్లు కడుతున్నాను. ఏం ఒరగడానికి డబ్బులు లేదు, కానీ ఎక్కడ పేరు లేకుండా ప్రాంప్ట్ పేమెంట్ చేసుకుంటూ దేవుని కృప ద్వారా దేవుని వాక్యాన్ని వెదజల్లుతున్నాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ద పీపుల్ హు ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ విశ్వాసులందరికీ నేను కృతజ్ఞురాలను. వారు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, దాసరాల కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు సహకరిస్తున్నారు. దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించారు. యూట్యూబ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు కూడా మీ మంచి మనస్సు, ప్రార్థనా శక్తి నాకు ఒక కంచెగా కోటగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ప్రేయింగ్. ఈ పరిచర్య ఇంకా ముందుకు సాగాలంటే మనకు ప్రార్థన బలము చాలా అవసరమైంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి మన విశ్వాసపు ఓడ బద్దలు కాకుండా మనం చాలా జాగ్రత్త గలవారై ఉండాలి. చూడండి, ఈ ఇద్దరు వీరి పేర్లు ఉంది కదా, 1 తిమోతి 1వ అధ్యాయం 20వ వచనంలో హుమెనయును అలెగ్జాంద్రు, వీళ్ళిద్దరు కూడా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండి తిరిగి అపోస్తులైన పౌలును వదిలిపెట్టి లోకం తట్టు వెళ్ళిపోయినారు. కీడు చేసినారు వీరు, పౌలుకు కీడు చేసిన వారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడ్డకై వీరిని నేను సాతానుకు అప్పగిస్తుంది. చాలా కఠినంగా అనిపించింది నాకు. అంటే వీళ్ళకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటలేడు పౌలు. పౌలు ఎంత గాయపడ్డాడేమో, ఎంత మోసం చేసినారో వీళ్ళు. ఇద్దరు సేవకులే, మరి ఎంత మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించినారేమో. అందుకే అంటున్నాడు, జాగ్రత్త, మీ విశ్వాస ఓడ బదలైపోతుంది. యూ విల్ గెట్ ద షిప్ రెక్ ఆఫ్ యువర్ ఫెయిత్, యూ విల్ బి నోవేర్. జాగ్రత్తగా ఉండండి. పౌలు మరణ సమయంలో కూడా అంటాడు కదా, మంచి పోరాటం పోరాడినాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, ఓడబద్దలు కాలేదు, అది అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించిన, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అయితే సాతానుకు నేను అప్పగించినాను అంటున్నాడు. దైవజనుల నోటి నుండి వచ్చే మాట చాలా శక్తిగలది. వర్డ్స్ ఆఫ్ పవర్ కమ్ ఫ్రమ్ ఎ క్లీన్ అండ్ ఎ ప్యూర్ హార్ట్. ఒక మంచి మనస్సాక్షి గల వాని నోటి నుండి వచ్చే మాట చాలా శక్తివంతంగా ఉంటుంది. అది అనుభవం ద్వారా చెప్తున్నాను. వాళ్ళ బికాస్ ఆఫ్ దర్ క్లీన్ హార్ట్ బిఫోర్ గాడ్, ఎ గుడ్ కాన్షియన్స్ కమ్స్ ద వర్డ్ ఆఫ్ పవర్. వాళ్ళు అన్నది జరుగుతుంది. అయితే 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడు, తిమోతికి రాస్తున్నాడు కదా, పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఉపదేశ సారం ఏదనగా
పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇంత మంచి మాట ఇది. కంఠపాఠ నేర్చుకోవాలి విశ్వాసం. ఉపదేశసారమైన అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఉడకబెట్టి వడగడితే నీకు తేలింది ఏంటంటే, ఉపదేశసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నీ ప్రేమ నకిలీ ప్రేమ ఉండదు. అస్సలు ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమగా మారిపోతుంది. యేసయ్య ప్రేమగా ఉంటుంది. బూటకమైన ప్రేమలు ఎన్నో చూస్తాం కదా మనం. అలాంటిది ఎప్పుడు కూడా విశ్వాసకి తగదు. నీకు ప్రేమ ఉంటే ప్రేమ అంతే, దానికి నటించే అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఉపదేశం యొక్క సారమంతా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి ఉద్భవించే ప్రేమనే. ద ఎండ్ ఆఫ్ ద కమాండ్మెంట్ ఇస్ చారిటీ అవుట్ ఆఫ్ ఎ ప్యూర్ హార్ట్, ఆఫ్ ఎ గుడ్ కాన్షియన్స్, ఆఫ్ ఫెయిత్ అండ్ ఫెయిమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా వాక్యం ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు మంచి మనస్సాక్షి అనే వాక్య భాగాన్ని మీ ముందుంచినాను. మరి 7 రకముల మనస్సాక్షిని మీకు వివరించినాను. ఒకటి కల్మషమైన మనస్సాక్షి. హృదయంలో కల్మషం ఉండకూడదు. యేసు రక్తం చేత విమోచింపబడాలి, కడగబడాలి, పవిత్రమైన మనస్సాక్షితో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. రెండవది వాత వేయబడిన మనస్సాక్షి. చేసిన పాపం చేస్తూ 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 కరుడు గట్టిపోతుంది. మనస్సాక్షికి స్పందన ఉండదు. ఒక కుష్ఠరోగిని గిల్లినా, నువ్వు కత్తితో పొడిచిన స్పందన ఉండదు, ఎందుకంటే కరుడు గట్టిపోయింది ఆ చర్మం. అలాగ మనస్సాక్షి కరుడు గట్టింది. నేరాలు చేయడానికి సాతానుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాత వేయబడిన మనస్సాక్షి విశ్వాసికి తగదు. మూడవది బలహీనమైన మనస్సాక్షి తగదు. బలహీనమైన మనస్సాక్షి వారు, కొత్తగా అన్యుల నుండి వచ్చిన వారికి మనస్సాక్షి చాలా బలహీనంగా ఉంటుంది. నువ్వు బలపరచాలి వాక్యం ద్వారా, వారిని ఆదుకోవాలి, ఆదరించాలి, వారిని ప్రేమతో చూడాలి. వారు నీ ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా బలహీనమైన మనస్సాక్షి గల వారి ఎదుట బలమైన మనస్సాక్షి గల ప్రవర్తించాలి. నాలో చూసినప్పుడు నిర్దోషమైన మనస్సాక్షి, ఏ క్లియర్ కాన్షియన్స్, ఏ మచ్చు, డాగు, ముడత, కళంకము లేని మనస్సాక్షి. ఐదవ చూసినప్పుడు నిర్మలమైన మనస్సాక్షి, ఏ క్లీన్ కాన్షియన్స్, ఒక పవిత్రమైన మనస్సాక్షి. ఆరవది మరి పవిత్రమైన మనస్సాక్షి. అదే పవిత్రమైనది అంటే నిర్మలమైందంటే వెరీ సెన్సిటివ్, వెరీ సాఫ్ట్. ఆరోదేమో పవిత్రమైన మనస్సాక్షి, ఎ ప్యూర్ కాన్షియన్స్. ఏడవది మంచి మనస్సాక్షి, ఎ గుడ్ కాన్షియన్స్, ఎ గుడ్ కాన్షియన్స్. దేవుని స్తోత్రం. దేవుడి మాటలను దీవించును గాక. ఏదైనా మరి నీ హృదయంలో దేవునికి అయిష్టమైన కార్యాలుంటే ఈ ఉపవాస దినం దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి. దేవా, క్రియేట్ ఇన్ మీ ఏ న్యూ హార్ట్, ఏ క్లీన్ హార్ట్, ఒక శుద్ధ హృదయాన్ని నా హృదయంలో దయచేయమని కీర్తనలు 51:10 దావీదు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నివసించే నీ హృదయం అంటే దేవుని ఆలయమైన నీ దేహము ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత విధేయుడమై ఉండాలి, ఎంత దేవుని ఆజ్ఞలకు నీవు లోబడాలి. కపట నటన తొలగించుకొని పవిత్రంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైనది. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ వర్షింపకుండాన్నట్లు ప్రార్థించినప్పుడు వర్షం పడలేదు, తిరిగి వర్షింపమన్నప్పుడు వర్షం పడింది. అగ్ని ప్రవక్త అగ్ని దిగుమంటే కూడా దిగింది. కనుక శక్తిగల ప్రార్థనలు చేయడానికి ఒక మంచి మనస్సాక్షి దయచేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాక్య పరిచయం మీరు దీవించి ప్రతి హృదయంలో మీరు కార్యం చేసినారని నమ్ముతున్నాను. పాపం పోవాలంటే యేసు క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ చాలా అవసరమైంది. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుంది. ప్రభు మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ప్రోక్షింపబడిన హృదయాలతో మీ సన్నిధానంకు చేరాలనే వాక్యంలో మేము చూస్తున్నాం. కడగబడిన హృదయంతో మేము ప్రార్థన చేయాలనైనా. హృదయంలో అవిధేయత, పాపము, మరి హృదయంలో వ్యభిచారము, హృదయంలో మరి తండ్రి పరుల సొమ్ము ఆశించడం, లంచగొండితనం, ఇలాంటివి ఏవి ఉన్నా కానీ ప్రభు అవన్నిటిని మీరు దూరం చేయాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సాక్షి దేవుని ఎదుట దయచేయమని, వారిని దీవించమని, వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్
యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా, వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ